ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కాదు, పర్టికులర్గా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకి జరిగినప్పుడు మాత్రమే వైసీపీ పార్టీ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఎందువల్ల అనుకోవాలంటారు ఇదంతా? వైసీపీ పార్టీ కుల రాజకీయాలు చేయడానికి రెడీ అవుతుంది. దీన్ని ఇప్పటికైనా భవిష్యత్తులో జనం అర్థం చేసుకుంటే మంచిది. అంటే జనకు అర్థమవుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. జనానికి అర్థమవుతుంది, బ్రహ్మాండంగా అర్థమవుతుంది. కుల రాజకీయం అంటే ప్రతిదీ. మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ చంపినప్పుడు ఏమైంది? వీళ్ళు అడిగింది మాస్కే కదా. మరి అమర్నాథ్ చంపినప్పుడు ఏమైంది? నోట్లో గొడ్ల కుక్కి. లేకపోతే గొంతు కోసిన తోట చంద్రని చంపినప్పుడు ఏమైంది వీళ్ళందరికీ? మరి ఆ రోజు గుర్తు రాలేదా? ఇవన్నీ ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ శవ రాజకీయాలు? ఆ రోజు ఎందుకు చేయలేదు నువ్వు? ఆ రోజు మరి నువ్వు చంపే నువ్వు రావచ్చుగా. మరి అంటే నీకేమో ఆ రోజు ఇది ఇవ్వాలి, యువతల వాళ్ళకేమో ఇది కావాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది నియంతృత్వ పాలనలో నడుస్తున్నాడంటే భవిష్యత్తులో నాశనం చేయటానికి నడుస్తున్నాడు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి కుల రాజకీయాలను అంటగట్టి ఇది అవ్వాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వ పరిపాలన 2019 నుంచి 24 మంది చూశాం కాబట్టి ఇది జనం పెద్దగా పట్టించుకోవట్లేదు. హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. ఏమి 2 మర్డర్లా, 2 మానభంగాలా, ఏమి 21 కేసులు ఉండండి, ఏమి చచ్చిపోతే ఏదో పెద్ద దేశ పౌరుడు చనిపోయినట్టు, దేశానికి సంబంధించిన వాడు చనిపోయినట్టు మాట్లాడుతున్నారు. చనిపోవడం తప్పే, మేము కాదను. దానికి కావాలని ఎవరైనా చేస్తారా? లాకప్ డెత్ అతను చేసుకున్నాడేమో. అదే సీఐని సస్పెండ్ చేయడం కూడా ఈ విషయంలో మేమైతే ఖండిస్తున్నాం 100%. ఖండించడం కాదు, ఇప్పుడు అతను చనిపోయాడో లేదో ఇంతవరకు తేలని పరిస్థితి. అసలుకి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అసలు చంపేశారు అని చెప్పి డైరెక్ట్ గా అదే జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయ ప్రస్తావనలో ప్రతిదీ కులానికి అంటగట్టి ప్రతిదీ కులంగా మాట్లాడుతున్నాడు. ప్రతిదీ కులమే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి రెడ్లకేగా చేసింది, మిగిలిన కులానికి ఎవరో చేయలేదుగా. అవునా కాదా? ఆ రోజు మేము మాట్లాడుతుంటే మరి గొంతును ఎందుకు నొక్కావు? మరి ఆ రోజు ఇవాళ మేము గొంతు నొక్కట్లేదుగా. ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు ప్రజాస్వామ్యంలో హక్కు మాట్లాడటానికి. మొన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎట్ట మాట్లాడారు చెప్పాడా? ఇది జనసేన పార్టీకి ఆపాదించాలని చూశారు. ఆయన చెప్పు తీసుకుని కొట్టేట్టు మాట్లాడాడు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుంటే 4 కాలాల పాటు మననగలుగుతాడని నేను అనుకుంటున్నా. ఇట్లానే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని ఎవడో అట్ట కూడా చూడరు, తొంగి కూడా. అంటే ఇక్కడ దీంట్లో ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, వెనక అంబటి రాంబాబు గారు రిలీజ్ చేసిన ఫోటో ఏదైతే కనిపించకుండా పోయాడు సాయి అంటున్నారో, అతని చేతిలో చనిపోయిన నవీన్ రెడ్డి ఫోటో చూపించి సాయి అని చెప్పి జనాల్ని, అంటే ఒక ప్రముఖ పత్రికలో కూడా వాళ్ళు అదే ప్రచారం చేశారంటే. పత్రిక అంటే ఏది? సాక్షి. ఇంకా అదే కదా ప్రముఖ పత్రిక. అది ప్రముఖ పత్రిక అని మేము అనుకోవట్లేదు. సాక్షి అనే పేరు తప్పితే దాంట్లో ఏది నిజంగా టైము డేటు ఇంకా టైము డేటు కూడా అది దానికి భగవంతుడు ఇచ్చిన టైము డేటే కదా. నేను మార్చేది కాదు. ఇంకా అవి చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షి అనేది పేరు తప్పితే మిగిలిన ఏది దాంట్లో రాసింది నిజం అనుకోవటం అనేది ప్రజలు అనుకోవట్లేదు. నేను అనుకోవటం కాదు, ప్రజలే అనుకోవట్లేదు. అంటే ఇక్కడ నాకు ఒక విషయం ఏంటంటే, అంబటి రాంబాబు గారు అసలు చనిపోయిన విధానాన్ని ఆయన వర్ణించటం ఎలా చూడాలంటారు? ఇవన్నీ ఆయన కావాలని చెప్తున్నారా, లేదంటే ఆయనకనే నిజంగానే ఆయనకి తెలుసు అంటారా? ఏందంటారు అసలు చనిపోయిన విధాన్ని? నేను అసలు బాత్రూంలోనే 2 రోజులు ఎట్టు పెట్టారు, స్టేషన్లో 2 రోజులు ఎట్టు పెట్టారు, ప్రైవేట్ హాస్పిటల్లో 1 రోజు ఎట్టు పెట్టారు, తీసుకెళ్లారు, కాల్ చేశారు అని ఒక సీన్ చెప్తున్నారు అక్కడ. మొత్తం ఇలా జరిగింది అని ఆయనకి ఎలా తెలుసు అంటారు? ఏమో మరి వీళ్ళు పైన వాళ్ళతో మాట్లాడతారు కదా, పైన వాళ్ళతోటి. జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు పైన వాళ్ళతో ఏమైనా మాట్లాడి అలా స్కెచ్ రాశారేమో మనకైతే తెలియదు. మాకు తెలిసి అయితే అది ఇంకా మిస్టరీగానే ఉంది. ఇక తేలిద్ది, త్వరలో తేలినప్పుడు మాట్లాడుకోము. మరి అంబటి రాంబాబు మాట్లాడిన దానికైతే మేమైతే దాన్ని మరి ఇంకా అంతకంటే మనం ఏం మాట్లాడలేము. అది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న మ్యాటర్ కాబట్టి మనం మాట్లాడకూడదు. కానీ అంబటి రాంబాబు అనే వ్యక్తి అట్లానే మాట్లాడతాడు. ఏవీ లేని దాన్ని ఏదో ఒకటి చూపించి ఇది బూచి అని. నవీన్ రెడ్డి అనే ఫోటో పెట్టి ఇక్కడ పిల్ల సాయి అని చెప్పి ఆయన చెవటాన్ని అసలు ఈ రెచ్చగొట్టే కాపు అంటూ ఆయన రెచ్చగొట్టడం ఎలా చూడాలంటే, వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎట్టన్నా కానీ విచ్ఛిన్నం చేయాలి. ఎందుకు? వాళ్ళకి అవసరం ఏముందంటారు? వాడి అవసరం ఏముందంటావేంది? జగన్మోహన్ రెడ్డి చేసేది అదే పని కదా, నాయకులు చేసేది అదే పని కదా. కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అయిందనుకో, మనం ఎదగాలని అట్లా కాదు. జనంలో 10 మంది మంచి చేసి నువ్వు కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించు,
అప్పుడు జనంలో మార్పు అలా వస్తుంది. కాదు, వాళ్ళు ఓపెన్ గానే చెబుతున్నారు వాళ్ళ నాయకులు, మీరు కలిసి ఉంటే ఏమైంది, మీరు కలిసి ఉన్నప్పుడే ఓడిస్తామని. ఇది విచ్ఛిన్నం చేయాల్సిన కుట్ర వాళ్ళకి ఏముందంటారు అసలు? కానీ చెబుతారు కలిసి ఉన్నప్పుడు ఏముంది, మీరు కలిసి ఉండండి, మేము విడిగా చేస్తాం. కానీ ఎందుకు మరి కుల రాజకీయాలు? మరి ఆ రోజు ఏమైంది తోటా చంద్రయ్య చంపినప్పుడు? మరి తోటా చంద్రయ్య చంపిన మరి డాక్టర్ సుధాకర్ ఏమడిగాడు? మాస్కే అడిగింది. నడి రోడ్డు మీద కూర్చోబెట్టి చేశారే. మరి ఆ రోజు గుర్తు రాలేదు వీళ్ళందరికీ ఈ రాజకీయం అనేది? ఆ రోజు చేయలేదు. ఎందుకని ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఆ రోజు ప్రభుత్వాన్ని దూషించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు, అందులో మా తప్పే ఉంది అంటారు. అది ప్రభుత్వాన్ని దూషించడం అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు దూషించారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయటమేగా? మేము చేయటమేగా. ప్రజాస్వామ్యంలో 10 మంది కాదు 100 మంది మాట్లాడే హక్కు, స్వేచ్ఛనే ఇచ్చింది మన గవర్నమెంట్. కానీ నీకులాగా నియంత్రిత పాలన, నియంత్రిత పోకొట్టుతో పోయావు కాబట్టే 154 నుంచి 11కి వచ్చినాయి. ఇప్పటికైనా గ్రహించమని కోరుకుంటున్నాను నేను. అంబటి రాంబాబును మనం మాట్లాడేంత వేస్ట్ క్యాండిడేట్ ఇంకోళ్ళు లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అలానే అయిపోతున్నాడు. భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కాకపోతే ఇంకో రోజుకైనా సరే నిజం అనేది బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారా ఈ అంబటి రాంబాబు ఇలాంటి? ఎవరండి తప్పుదోవ పట్టించే? జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి అందరిని తప్పుదోవ పట్టించే వ్యక్తి అయితే ఎవరు తప్పుదోవ పట్టిస్తారు? దాంట్లో తప్పుదోవ పట్టించాల్సిన అవసరం ఏంది? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీకు తెలిసి ఒక 10 గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత ఒక 20 ప్రెస్ మీట్లు జరిగినట్టున్నాయి ఈ 2 సంవత్సరాలు. 10-15 అనుకుంటాలే, 20 కూడా కాదు. ఆ 10-15లో జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఏ రోజైనా తప్పు మాట్లాడకుండా మాట్లాడా? అదే అడుగుతుంది, ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? ఆయన మనస్తత్వం అంతే అంటారా? ఇంకా ఆయన మనస్తత్వాన్ని మనం దగ్గరగా ఉండాలో తెలుసు. వాళ్ళ కోటరీ వాళ్ళ కోటరీ వాళ్ళే మరి రాసిస్తున్నారేమో. మన ఆయన కూడా చెప్పాడు కదా, విశ్లేషణ ప్రసాద్ చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డిని పక్కన ఉండాలని నాకిస్తున్నారు అని. నువ్వు నేను చెప్పిన మాట కాదుగా, పక్కన ఉండాలని నాకిస్తున్నారని చెప్పాడు. దాన్ని బట్టి అర్థం చేసుకుని ప్రజలు ఇప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, జనం చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా మీ యొక్క పాలనలో, మా యొక్క పాలనలో, మీ యొక్క పాలనలో అవినీతి చేశారు కాబట్టి మా యొక్క పాలనలో జాగ్రత్తగా ఉండి ఇప్పటికైనా సరే జాగ్రత్తగా మలుచుకోమని చెబుతున్నాం. ఇట్లానే పోతే జగన్మోహన్ రెడ్డికి ఆ 11 కూడా రావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు అలా కదా, ఒక గంజాయి బ్యాచ్ ని గానీ లేదంటే తెలంగాణలో కూడా దిగ వాళ్ళే ఇలాంటి వాళ్ళని ఎందుకు పరామర్శిస్తున్నారు అంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళనే పరామర్శిస్తే చూస్తారేమో జనం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావట్లా. ఇలాంటి వాళ్ళని పరామర్శిస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అనుకునే స్థితికి వచ్చావు. అవునా కాదా? ఇప్పుడు ఒక వ్యక్తిని పరామర్శించడం అంటే స్వాతంత్ర సమరయోధుడు, దేశానికి అతను ఏమైనా పనిచేశాడు, రాష్ట్రానికి అతను ఏమైనా పనిచేస్తే పరామర్శించాలి. అవునా కాదా? అంతేగాని ఒక మర్డర్ చేసినాడు, మానభోగం చేసినాడు, లేకపోతే ఒక గంజాయి బ్యాచ్ను పోలీసులు కొడితే నువ్వు పరామర్శకి వెళ్తున్నావు అంటే నీ యొక్క రాజకీయ అనిశ్చితి నువ్వే గొయ్యి తీసుకొని పాతి పెట్టుకుంటున్నావు అని నేను చెబుతున్నా. నువ్వే గొయ్యి తీసుకొని పాతి పెట్టుకుంటున్నావు, ఎవరు పాతి పెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే ఇలాంటి వ్యక్తులకు నా సపోర్ట్ ఉండిద్ది అని చెప్పి డైరెక్ట్ గా లేదంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నా. అంతే కదా, మరి ఇలాంటి వ్యక్తులు సపోర్ట్ ఉంటుందని చెబుతున్నాడు. దాంట్లో తేడానే లేదు. ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఇలా పరామర్శలు చేస్తే భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక నిన్న అరకు పార్లమెంట్ సభ్యులతోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండే విధంగా పరిపాలన చేద్దాం అనుకుంటున్నాను నేను. 2029 నన్ను గెలిపించండి. ప్రతి పథకం అంటే 2.0లో ప్రతి పథకం కార్యకర్త దగ్గర నుంచే మొదలు పెడతాను, కార్యకర్తే అధినేత అంటున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పోయినసారి 19 నుంచి 24 మధ్య చేసిన తప్పే మళ్ళీ చేయబోతున్నాడు. నన్ను గెలిపించండి ఒక్కసారి ప్లీజు, ఒక్క ఛాన్సు అని అప్పుడు అడిగాడు వాళ్ళ అమ్మ దగ్గర. అవునా? ఇప్పుడు వాళ్ళ అమ్మ చెల్లెలో లేదు కాబట్టి ఇప్పుడు ఇతను అరకు పోయి ఒక్క ఛాన్స్ అంటున్నాడు. ఒక్కసారి చేస్తే అంట ఏమి దిగుతాడో మాకు అర్థం కాల. 2019 నుంచి 24 మధ్య ఏం తెచ్చాడు, ఏమి ఏడ్చాడు ఈయన చెప్పు. ఆంధ్రప్రదేశ్కి ఏం తెచ్చాడని నీకు రెండోసారి ఓటేయమని అడుగుతున్నావు? చెప్పండి, రాండి ప్రెస్ మీట్లో నేనే కూర్చుంటాను. 2019 నుంచి 24 మధ్య మీరు ఏం చేశారు ఒక్కటి చెప్పండి. ఇది చేసామని చెప్పండి, ఈ కంపెనీ తెచ్చామని చెప్పండి. అరే ఏం చేసావు? పాలిమర్స్ కంపెనీకి వెళ్ళి ₹1 డబ్బులు ఇచ్చావా? అది వాళ్ళ చేతులతో వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ దాంట్లో డబ్బులు నువ్వు దొక్కేసి గవర్నమెంట్ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎత్తేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులే మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కాదు. ఇవాళ నువ్వు ప్రతిదీ రాజకీయాలను చూస్తే జనం ఏమైనా పిచ్చోళ్ళు అనుకున్నావా? ఆ రోజు పోయినాయి జగన్మోహన్ రెడ్డి. నీ చెల్లి, నీ అమ్మ, నీ ఒక్క ఛాన్సు, మీ నాన్న అభివృద్ధి, మీ నాన్న మాట సాయాలు,
మీ నాన్నకి ఉండ సర్కిల్ని బట్టి నువ్వు ఒక్కసారి గెలిచావు, ఇలా గెలిచే టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఇక ఇప్పుడు భవిష్యత్తులో నువ్వు ఒక్క ఛాన్స్ అనేది లేదు, అయిపోవచ్చింది. ఇప్పటికైనా సరే తెలుసుకో, జాగ్రత్త పడు. 2024 నుంచి 29 మధ్య ఏమైనా కూటమి తప్పులుంటే చెబితే నిన్ను ఆ 11 నుంచి కనీసం 40కో 30కో తీసుకురాగలుగుతారు. ఇలానే మాట్లాడితే, ఇలానే చేస్తే, ఇలానే పరామర్శలు చేస్తే 11 నుంచి 0కి రాబోతున్నావు జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.